4వ అధ్యాయం 7వ వాక్యంలో శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇవి జరుగునని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చెను. పరిశుద్ధుడు అయిన తండ్రి, వందనాలు, స్తోత్రము. ఇప్పటి వరకు వీళ్ళు సాక్ష్యాలు చెప్పారు తండ్రి. అలుపుడను అయ్యకుడను పనికిరానయ్యా, మీ సులువు శాఖను మరుగుపరచమని, మీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరే బోధించమని మాట్లాడమని సహాయం చేయండి. యేసుక్రీస్తు శ్రేష్టకరమైన నామంలో అడిగి బ్రతిమలాడుకొని వేడుకొంచున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. శక్తి చేత కానీ హల్లెలూయా. మందిరానికి కేటాయించిన కూర్చుని మందిరంలో ఉంచాలి. విన్నారా? మీకు వాక్యం తెలియదు అనుకుంటా. మందిరంలో ఉన్న వాటిని తీసుకుపోయి బట్టలు పెట్టుకోవటం, అవి పెట్టుకోవటం, ఇవి పెట్టుకోవటం పెట్టుకుని నాకు వచ్చి ఆ కథలో ఉన్నంత ఎప్పుడు ఎంత పెట్టుకుని నెక్కించేస్తుంది. చూడ మా కుర్చీ దగ్గర చూడు. శక్తి చేత కానీ బలము చేతనైనా కానీ ఎవరి శక్తి, ఎవరి బలం కాక అంటే బలము చేతనైనాను ఏమీ చేయలేము, శక్తి చేతనైనాను ఏమీ చేయలేము. దేవుని ఆత్మ లేకపోకుండా ఈ ప్రపంచంలో ఏది నడిపించబడట్లేదు. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కనుకనే మనం చాలాసార్లు భయపడతా ఉంటాం. మనం మొదలుపెట్టిన పనులు కానివ్వండి, చదువులు కానివ్వండి, మరి మనకున్న అవసరాలను బట్టి భయపడతా ఉంటాం. పిల్లల గురించి భయపడతా ఉంటాం, ఇళ్ళ గురించి భయపడతా ఉంటాం. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని చెప్పి భయపడతా ఉంటాం. అయితే ప్రతి విషయంలో మీరు సిద్ధపడకూడదు కానీ ఏం చేయాలట? విజ్ఞాపన చేసి ప్రార్థన చేయండి అని రాయబడి. కొంతమంది చింతపడుతూ ఉంటారు, కొంతమంది ఆలోచన, ఎందుకంటే వేదన కలుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎదురవుతాము. మీకు ఎన్నిసార్లు చెప్పినా మరొక మాట మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. హిజ్కియా అనే ఒక రాజు ప్రార్థన చేసి శత్రువును జయించాడు. ఎలా జయించాడు అంటే ప్రార్థన ద్వారానే. శక్తి చేత కాదు, బలము చేత కాదు. ఎక్కడుందా మాట? అవునండి, రాజుల గ్రంథమైన 2 రాజులు 19:14 చదవండి. ఆ ఉత్తరం ఏంటి అసలు? శత్రువు పంపించిన ఉత్తరం అది. ఏమని పంపించాడంటే, బాబు చాలా ధీమా కలిగి ఉన్నవయ్యా నువ్వు, నేను రాజును అనుకుంటున్నావు, నా దేశంలో చాలా మంది సైనికులు ఉన్నారు అనుకుంటున్నావు, నీకంటే గొప్ప దేశాలు మేము కొనగొట్టుకుంటూ వచ్చాం. వినపట్లేదా నీకు? దయచేసి గమనించాలి. చాలా దేశాలు మేము కొనగొట్టుకుంటూ వస్తున్నాం, నాశనం చేశాం, ఒక్కడు కూడా మిగలకుండా తుత్తినీరుగా చేశాం. నీకు వినపట్లేదా? వినపడతలేదా నీకు? మరి ఎందుకంత దేవాగంలో, ఎందుకంత నిర్లక్ష్యం? ఎందుకు నీకు అసలు భయం లేదా నీకు? మేమంటే 24 రాష్ట్రాల మొత్తం నాశనం చేశాం కదా.
ఇక నీ దేశం ఒకటి, నీ రాష్ట్రం ఒకటి మాకేమన్నా పెద్ద ఇదంటవా? మరొక మాట అంటాడు ఆయన, నీ దేవుడు ఎవరు నిన్ను కాపాడతాడు అనుకుంటున్నావా? జాగ్రత్త. ఎవరికి వార్నింగ్ ఇప్పుడు తెలుసా? ఫస్ట్ రాజుకి ఇచ్చాడు, రెండోసారి ఎవరికి ఇచ్చాడంటే వార్నింగ్ ఆ లెటర్ ద్వారా దేవునికి కూడా ఇచ్చాడు. దేవునికి కూడా వార్నింగ్ ఇచ్చాడు, జాగ్రత్త, నీ దేవుడు ఎవరు నిన్ను కాపాడతాడు అనుకుంటావా? ఉత్తిరేనుగా చేస్తాం అని చెప్పి లెటర్లో చాలా భయంకరంగా రాసు. ఒక్కొక్క మాట చదువుతామంటే భయం పడుతూ ఉంది, భయం కలుగుతుంది, వేదన కలుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో సైన్యం అంతా, అయ్యా రాజుగారు మనం చిత్తపడగలుగుతున్నామేగా, అన్ని రాష్ట్రాలు ఓడిపోయారు, అన్ని రాష్ట్రాలలో రక్తపాతం జరిగింది, ఇక మన రాష్ట్రమే ఉంది. వార్నింగ్ పంపించాడు కదా, లెటర్ పంపించాడు కదా, దూతను పంపించాడుగా, ఇంకా మనం నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళు మన రాష్ట్రాన్ని చుట్టూతల సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. మనం ఎన్ని కథల్లో మెదలు, అయ్యా మనము సిద్ధపడగలుగుతాం యుద్ధానికి అంటే రాజు అంటాడు, ఆ లెటర్ తీసుకున్న తర్వాత చదివి సరాసరి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? మందిరానికి వెళ్ళి, సరాసరి మందిరానికి వెళ్ళి మందిరము ఆ బలిపీఠం మీద ఆ లెటర్ విప్పి అయ్యా చూడండి, శత్రువు చేసిన సవాల్ ఇది, శత్రువు విసిరిన సవాల్ ఇది, మరి మేమేం చేయగలుగుతాం? నిన్ను తెలుసుకున్నవాడిని అయ్యా నేను, నిన్ను ఎరిగి ఉన్నవాడిని అయ్యా నేను, నీవు తప్పనిచ్చి నాకు ఆధారం లేదా? రాజుకు ఆధారం లేదా? సైనికులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, కొన్ని లక్షల మంది తన చేతి కింద సైనికులు ఆ రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళందరూ నమ్ముకోలేదండి, ఫలాన్ని నమ్ముకోలే. తన రాష్ట్రంలో ఉన్న, తన దేశంలో ఉన్న తన సైనికులు నమ్ముకోలా, సైనికులకున్న బలాన్ని నమ్ముకోలా. వాళ్ళ శక్తిని నమ్ముకోలేదు. ఎవరు నమ్మాడు తెలుసా? రాజు. ఈరోజు నీకు జ్ఞానం ఉంటే, వాక్యం అనేది రెండంచులు కలిగిన ఖడ్గం, నీ జీవితాన్ని మూడు బారిన బ్రతుకును సిగురింపు చేయటమే కాదు, మూడు బారిపోయిన అహరోను కర్ర, ఎండిపోయిన కర్రకు బాదము కాయలు, బాదము పళ్ళు కాసినట్టుగా నీ బ్రతుకులో అద్భుతమైన కృప చేత, ఆశీర్వాదాల చేత నా ప్రభుని కాస్త జ్ఞానం పెట్టి ఆలోచించి, ప్రతిదానికి తొందరపడకుండా కాస్త ఆలోచించి ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి. ఈ మాట మనకి ఏం నేర్పుకున్నాడంటే, ఈ రాజు మనం నేర్పుకున్న మాట ఏంటంటే, ఈ రాజుగారు మనకు నేర్పుకున్న మాట ఏంటంటే, మన రాజు పరలోకపు రాజు, ఇక రానున్న రాజ్యము వేలపోతున్న రాజు. ఆ రాజు మనకి సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ శక్తి కానీ నీ బలము కానీ ఏమి ఉపయోగించిన ప్రయోజనం ఉండదు. ఒక సమయం వచ్చినప్పుడు ఆలోచించి నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభు పాదాలు పట్టుకుంటే ఈ సమస్యలన్నీ నిమిషాలలో తీర్చగలిగిన దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనంలో యేసయ్య ఎంతగా తగ్గించుకున్నాడో అమ్మా, ఒక్కళ్ళు చక్కగా ఒక్కళ్ళు చదవండి. ఎవరు ముందు చదివితే వాళ్ళు చదవండి. నేను చాలాసార్లు చెప్పాను, వివరంగా చెప్తున్నా. కాస్త నాకు కూడా బీపీ ఉంది, కొత్తగా చెప్పించుకోవద్దు.
యేసయ్య ఎంతగా తగ్గించుకున్నాడో చదవండి ఆ మాట. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిశువుల పాదములు కడుగుటకును తను నడుముకు కట్టుకున్న తువాలుతో కూర్చుటకును మొదలు పెట్టాను. ఎవరండినా? యేసయ్య. కోట్లాది దూతలు పరలోకమందు ధవళ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండగా కోట్లాది దూతలు ఆరేసి రెక్కలు కలిగిన ఆ కోట్లాది దూతలు దేవుడు పరిశుద్ధుడు 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 నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. కోట్లాది దూతలు ఆయన ఆరాధిస్తుండగా వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. వందనం వందనం ప్రభు వందనం పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము నీ మహిమతో నిండి దేవా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం
దేవదూతల చేత 6 రెక్కలు కలిగిన వారు 2 రెక్కలతో ముఖము కప్పుకొని 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ దేవుడు పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆరాధన చేసుకోబడగా అట్టి ఆరాధన విడిచిపెట్టి అట్టి దూతలను విడిచిపెట్టి ధవళ సింహాసనము విడిచిపెట్టి గొప్ప భాగ్యము ఎంత దగ్గర గొప్ప భాగ్యమును విడిచిపెట్టి నరరూపధారిగా మనందరి కొరకు శిలువ మీద మరణించడానికి ఏమొచ్చాడు? స్తోత్రం చెప్పండి. శిలువ మీద మరణించి ప్రతి పాపము ప్రతి దోషము నుండి విమోచన కలుగ చేయడానికి వచ్చాడు. ఆయన శిలువ మీద మరణానికంటే ముందు కొన్ని స్వభావాలు చూపించాడు. క్రీస్తు యేసు మనస్సు మీకు కలిగి ఉంటుంది. నేను ఎలా నడుస్తున్నానో మీరు నా పోలికతో చేయబడిన వారు కనుక మీరు కూడా అలాగే నడవండి అని కొన్ని మన నడవడికను ఆయన చూపించాడు. మనం ఎలా నడవాలో, ఎలా ఉండాలో, ఎలాంటి బుద్ధి కలిగి ఉండాలో, ఎలాంటి మనసు కలిగి ఉండాలో, ఎలా ప్రవర్తన కలిగి ఉండాలో ఇవన్నీ కూడా ఆయన మనకు చక్కగా తెలియపరిచాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఒక తువాలు తీసుకొని భోజనము బంతిలో నుంచి లేచి తన శిష్యులందరూ కూర్చోబెట్టి ఒక పల్లెలో నీళ్లు పోసి ప్రతి శిష్యుడి దగ్గర తీసుకెళ్ళి ఒక తువాలు నడుపు కట్టుకొని ఆ శిష్యుల పాదాలు అందులో పెట్టి వాళ్ళ పాదాలు కడుగుతున్నాడు. ఎవరైనా చెప్పండి. ఇప్పుడే కదా మీరు విన్నారు, పాట రూపంలో కూడా విన్నారు కదా. ఎవరైనా చెప్పండి. నిత్యము ఆరాధనకు యోగ్యుడైన సర్వశక్తిమంతుడైన భూమి ఆకాశములు మాట చేత కలగజేసిన సర్వశక్తిమంతుడు దేవునికి స్తోత్రం. ఇలాంటి సర్వాధికారి సర్వసృష్టికర్త, ఈ సర్వసృష్టికర్త ఎవరి పాదాలు పట్టుకొని కడుగుతున్నాడు? యేసుని పాదాలు పట్టుకొని కడుగుతున్నాడు. ఎందుకని? మరణానికి యేసయ్య నీ కొరకు నా కొరకు శిలువ మీద ప్రాణం పెట్టే ముందు ఆయన తగ్గింపు స్వభావాన్ని మనం ఏమై ఉండాలో ఆయన మనకు నేర్పుతున్నాడు. నేర్చుకుంటే మరి ఎక్కడ నేర్చుకుంటావు? సీరియళ్ళలో నేర్చుకుంటావా? సినిమాల్లో నేర్చుకుంటావా? ఇంకెక్కడైనా భోగోత్తరం నేర్చుకుంటావా? ఇంకెక్కడ నేర్చుకుంటా? ఎక్కడ ఒక మానవుడికి ఎలాంటి గొప్ప వాక్యము దొరకదు, ఈ తగ్గింపు దొరకదు, ఈ ఆశీర్వాదము కలిగిన కృప దొరకదు, యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. అందుకే ఒక భక్తుడు పాడుతున్నాడు. ఎవరిని పాడుతున్నాడు? యేసునొద్ద కూర్చొని నేర్చుకున్నటకు వింటున్నాడు. పాట పాడొచ్చిన మీరు ఖాళీ టైంలో మాత్రం మాకు పార్టీ లేదని మొఖం అంతా పెద్ద దాకంతా పెట్టుకుంటారు. స్తోత్రం చెప్పండి. చిన్న మొఖాలే పాపం, మీ చాలా అందం కలిగిన మొఖాలే, కళ కలిగిన మొఖాలే. అదేంటో దాని దాకంతా అయిపోతాయి. ఒకసారి దాకంటే తెలుసుకొని మీకు చక్కగా మన భాషలోనే చెప్తున్నాం. కూరడుతున్న సట్టి ఉంటుంది కదా, దాక నల్లగా మాది ఆ పొగబట్టి నల్లగా ఉంటుంది, అట్ట అయిపోతాయి మొఖాలు. నా పార్టీలా పాట నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుని ఉందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుని ఉందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా, నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుని ఉందునయ్యా. స్తోత్రం. ఎక్కడ కూర్చొని వినాలి నువ్వు? ఎక్కడ కూర్చొని వినాలా? యేసయ్య దగ్గర నువ్వు నేర్చుకుంటే సకల దేశాలను నువ్వు గెలిచినట్టు, నీ సంసారాన్ని గెలిచినట్టు, నీ బ్రతుకుని గెలిచినట్టు. యేసయ్య దగ్గర నేర్చుకుంటే. అందుకనే యేసుప్రభు వారు మాదిరిగా మనకు చూపిస్తున్నాడు. తనను తాను తగ్గించుకొని ఏం చేస్తున్నాడట? తను తగ్గించుకొని ఏం చేస్తున్నాడు? శిశువుల పాదాలు కడుగుతూ కానీ తన నడుముకు కట్టుకున్న
తన తువాలు తీసి ఆ పాదాలు తుడుస్తున్నాడు. జాగ్రత్తగా గమనించాల ప్రేమ దేవుని బిడ్డలారా. ఈ కడవర దినాలలో మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన మాట. నేనంటాను, సంఘానికి ఆశీర్వదించగలిగిన మాటలు బైబిల్ గ్రంథములో దాదాపుగా 4000 వాక్యాలు ఉన్నాయి. ఆశీర్వాదం అనే మాట. ఆ ఆశీర్వాదము, ఆ దీవెను, ఆ కృపను పొందుకోవాలంటే మొదటి మెట్టు ఇది. స్తోత్రం చెప్పండి. మొదటి మెట్టు ఏంటంటే యేసయ్య తగ్గించుకున్నాడు కనుక అన్ని నామముల కంటే పై నామము కలిగిన వాడిగా ఉన్నాడు. ఆమె చెప్పండి ఒకసారి. నోరున్నోళ్ళందరూ ఆమె చెప్పండి. గడ్డ కింద చేతులు తీసి ఆలోచించడం మానేసి మందిరములకు వచ్చిన తర్వాత పరిపూర్ణంగా దేవుని మాటలు వినటానికి చెవులు అప్పగించి హృదయాన్ని తెరిచి ఉంచండి. ఆయన హృదయమైన తలుపు యొక్క ఏం చేస్తున్నాడు? తప్పుతో ఉన్నాడు. ఎవరు తీస్తే వాళ్ళతో కలిసి భోజనం చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు ఆ తలుపు తీస్తారు? ఏ తలుపు అది? హృదయం అనే తలుపు. ఎవరు తీస్తారో వాళ్ళతో కలిసి భోజనం చేస్తారు. కొంతమందికి ఆలోచన ఏంటంటే ఎట్లా కొడుతుందో తెలుసా? ఈ వాక్యాల గురించి పట్టించుకోరండి. అసలు నీతి కలిగిన మాటల గురించి అసలు పట్టించుకోరు. అయ్యగారు నాకు ఏదన్నా నాతో సరదాగా సంతోషంగా ఏదైనా మాట్లాడతారా లేదా? ఒకటి. రెండోది, నాకు పాటిస్తాడా లేదా? మూడోది, పిల్లడా గమనించాలి. మందిరంలోకి వచ్చిన తర్వాత నా గురించి ఆమె చెప్తారా లేదా? నీ గురించి నా గురించి చెప్పడానికి పెద్ద గొంగడేం లేదు. యేసయ్య నీ కొరకు నా కొరకు కార్చిన రక్తం గురించి చెప్పుకోవలసిన మాటలు యుగయుగాలు చెప్పుకున్న నీ తనువు నా తనువు తీరదు. స్తోత్రం చెప్పు. దేవునికి స్తోత్రం. కనుక ముఖాలన్నీ పేడతట్టలా పెట్టుకోకుండా చక్కగా చిరునవ్వుతో దేవుని మాటలు వినేటప్పుడు జ్ఞానము కలిగి, ప్రభా నీ వద్ద నేను ఏం నేర్చుకుంటే నేను బాగుపడతాను, ఎలా ఉంటే నేను బాగుపడతాను. యేసు ప్రభు నేర్పుకున్నాడు ఇక్కడ, అక్కడ రాజు నేర్పుకున్నాడు. ఏంటి ఆయన పేరేంటి? 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వాక్యం మీరు చదువుకున్నారు కదా. ఏం పేరు ఆయన పేరు? హిజ్కియా. రాజు. అయితే ఆ రాజు మనకు నేర్పుతున్న మాట జ్ఞాపకం చేసుకోవాలి. పరలోకము రాజు కూడా నేర్పుతున్న మాట ఇది. తనను తాను తగ్గించుకొని పాదాల వరకు వెళ్ళిపోయాడు. ఆయన పాదాలు కడుగుతున్నాడు. ఆయన నడుముగా కట్టుకున్న ఒక కొత్త తువ్వాలు తీసి ఆ పాదాలు తోడవటానికి ఇష్టపడ్డాడండి. సేవకుడు భోజనం చేస్తే నీ ఇంట్లో నుంచి ఒక మంచి ఖర్చిప్పు దాసి ఉంచడానికి నువ్వు ఇష్టపడలేదు. ఒక ప్రత్యేకతని జీవితంలో ఉంచలేకపోతున్నావు. అదే రాజుల గ్రంథంలో చూసినట్టయితే సునేమిరాలనే ఒక స్త్రీ, ఆమె ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని. గనురాలంటే ఏంటో తెలుసా? గనురాలంటే ఏంటి? ఆమె ఆల్రెడీ ఆమె ఒక ధనవంతురాలు. అసలు ఆ గ్రామంలో ఒక ఉన్నతమైన కోటీశ్వరురాలు. కానీ ఆ ధనానికి తగిన గుణం ఉందాం. కొంతమందికి ధనానికి తగిన గుణం ఉండదు. ఒకళ్ళ గుణం ఉంటే దానం ఉండదు. స్తోత్రం చెప్పండి. అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. ఆమె రెండు ఉన్నాయి. ఎలాగా? ధనం ఉంది, గనురాలైన స్త్రీ. అసలు బైబిల్ గ్రంథంలో గనురాలైన స్త్రీ అని రాయబడి ఉందండి. ఆ పేరు ఎందుకు ఆ పేరు రాయబడి ఉంది అని చెప్పి మనం చూస్తే, ఆమె గుణవతి అయిన స్త్రీ. ఆమె సామెతల గ్రంథం 14 చదవతో ఏనండి. 14వ అధ్యాయంలో ఆమె అక్కడ దొరకదు. అక్కడ ఏం దొరికిందంటే, ఏమండి, బుద్ధిమంతురాలు ఏం చేసిందట? తన ఇల్లుని కట్టుకుంటుందట. తన 3 రాళ్ళు ఏం చేసింది? అది కనుక జ్ఞానము కలిగి బ్రతకాలి. ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ స్త్రీ గనురాలైన స్త్రీ.
గనురాలైన స్త్రీ భర్తను పిలిచి అంటూ ఉంది. ఏమంటుందో తెలుసా? చదువు నా మాట చదవండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. చూసి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు నేను ఎరుగుదును. చిన్న గది కట్టించి ఉంచుదుము. మన యొద్దకు వచ్చి పోవచ్చున్నప్పుడల్లా అందులో ఉండి ప్రార్థన చేసుకొని విశ్రాంతి తీసుకుంటాడు. ఏమి కావాలో, ఒక దైవ సేవకుడికి ఏం కావాలో ఆ గోడ మీద ఇల్లు కట్టించి ఆ గదిలో ఒక బల్ల, దీపపు స్తంభము, పీట అని ఏర్పాటు చేశారు. కారణం ఏంటంటే అతను వచ్చినప్పుడు మన ఇంటి దగ్గర కాస్త విశ్రాంతి తీసుకొని ఆయన మోకరించి ఆ గదిలో ప్రార్థన చేస్తే ఈ స్థలం అంతా సస్యశ్యామములుగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాకేం తక్కువ అని అనుకునేదామే గనురాలైన స్త్రీయే. నాకేం తక్కువ అని అనుకోలేదు. ఆమె ఒక దైవ సేవకుడికి ఒక ప్రత్యేకత ఇస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకుంటే సార్. ఎందుకో తెలుసా? ఆ దైవ సేవకుడు నీకు ఇంటికి వచ్చాడనుకో, నువ్వు ఇచ్చిన గిన్నెడు సన్నీళ్ళు దాగి ఏం చేస్తాడో తెలుసా? ఈ గృహాన్ని దీవించు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. ఈ గృహాన్ని ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. నేను అంటాను, మధ్యవర్తిలో ఉన్న, తోటమాలిగా ఉన్న దైవ సేవకుని మాట కానీ ప్రార్థన కానీ దేవుడు ఏం చేస్తాడు? రూఢీపరుస్తాడు. కనుక నీ ఇంటికి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకత కలిగి ఉంటే ఒక మంచి స్థానాన్ని దైవ సేవకుడికి ఇస్తే అది ఎవరికి ఇచ్చినట్టు తెలుసా? దేవునికి ఇచ్చినట్టు. రెండోసారి గుర్తు చేస్తాను. నీ ఇంటికి వచ్చి భోజనం చేస్తే అతనికి నువ్వేం చేస్తావో తెలుసా? ఆయన ఎత్తుక్కొని ఖర్చు జేబులో తీసుకొని కూర్చుకున్న దాకా కూడా నువ్వు తుండియు. స్తోత్రం చెప్పండి. ఏమి తుండివ్వు అంటే ఏంటంటే అప్పుడు కూడా నీకు ఐక్యత ఇచ్చారని అప్పుడు కూడా నేను ఎంటాడుతూనేమో. కనీసం ఆ గంట కూడా నీ మైండ్ను రిలీఫ్గా ఉంచుకో. ఆ గంట కూడా నీ ఆలోచన ప్రశాంతంగా ఉంచుకో. ఏదో ఆలోచించండి. కనీసం దైవ సేవకుడు ఇంటికి వచ్చాడంటే నువ్వు ప్రశాంతంగా ఉండి అతనికి చిన్న పరిచయం చేసిన దేవుడికి చేసినట్టే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనురాలైన స్త్రీ ఈ వేర్పడి చేయటం వల్ల ఆమెకు ఏమైతే లేమి కలిగి ఉన్నదో, ఏమైతే లోటు కలిగి ఉన్నదో, ఏదైతే దేని కొరకైతే బాధ కలుగుతుందో దేవుడు ఏం చేశారు తెలుసా? నీ శాట్ చెప్తున్నారు. ఆమెకు ఏమైతే గర్భఫలము లేదో ఆ గర్భఫలాన్ని సమృద్ధి కలిగిన కృప చేత నింపాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దైవ సేవకుడిని ఇంటి చేర్చుకొని నువ్వు చేసిన పరిచర్య వ్యర్థము కాగలదు. అది నీ పిల్ల తరముల వరకు ఆ ఆశీర్వాదం నీ బిడ్డల తలల మీద ఉండును గాక. దేవునికి స్తోత్రం. అర్థమైపోదు నువ్వు చేసే పరిచర్య. నేనేది సేవకుడు గురించి, ఆ సేవకుడు కూడా ఎలాగుండాలో చెప్తాను. ఆ సేవకుడు కూడా ఎలాంటి సేవకుడు? మాటికి పరిగెత్తుకొని వచ్చే సేవకుడు కాదు. ఎప్పుడు బైబిల్ ఒకటి పట్టుకొని కొంపలపడి తిరిగే సేవకుడు కాదు. ఎప్పుడు సంచి ఒకటి తగిలించుకొని ఒక టీవీ వేసుకొని ఎక్కడ కాకి చూసావా, ఎక్కడ మురిగిపోయింది దొరికిందని తిరుగుతున్నట్టుగా ఆ రీతిగా తిరిగేవాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. అదేమంటే వాళ్ళు అంటారు మేము సువార్త ప్రకటిస్తామండి అంటారు. నువ్వు ప్రకటిస్తే సువార్త ప్రకటించబడదు. యేసయ్య నీతో ఉండి మాట్లాడితే సువార్త విస్తరించబడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఇల్లు తిరిగితే కాదు, నువ్వు కడపత్రాలు పంచినంత మాత్రము కాదు, దేవుని బలిపీఠము యొద్ద నువ్వు కూర్చొని
ఈ గ్రామం కొరకు ప్రార్థన చేస్తే తగిన సమయమందు ఒక్కొక్కరిని తీసుకొని నీ మందిరానికి నడిపించుకుంటూ వస్తాడు. పరిపూర్ణమైన ఆత్మ కలిగిన వారిగా వారిని మారుస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు వెళ్ళప్పుడు తిరగాల్సిన అవసరం ఏమి లేదు. దేవుడు నాకు దయచేసి ఆ తండ్రి కృపను బట్టి నాకు అలాంటి అలవాటు ఇవ్వలేదు. ఈమె చేసిన ఉపకారానికి దేవుడు ఏం చేశాడట, ఆమెకి ఏదైతే లేమి కలిగి ఉన్నదో, అందుకంటే పనివాడితో పిలిచి అంటాడు, ఏమయ్యా ఏమి ఎంత ఉపకారం చేసింది, మనకి గది ఒకటి కట్టించింది, దీపస్తంభం పెట్టింది, పీట పెట్టింది, వచ్చినప్పుడు భోజనం పెడుతుంది, ఎంత పరిచయం చేస్తుంది. ఏమి లేమి కలుగునదో తెలుసుకో. అది మనం ప్రభు పేరట మనం ఏర్పడతాం. అమ్మా నీకు నేనేమి చేయగలను? నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా? అడుగుమని అడిగినప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, అయ్యా సంతానము లేదని చెప్పింది. చాలా వెంటనే ఆ ప్రభుని ఏడుకున్నాడు. అయ్యా ఎంత నీ సేవకుడికి ఏమో మేలు చేస్తుంది కదా, అంటున్న నోటు తెచ్చవా అని పాదాలు పట్టుకుని ఏడ్చాడు దైవసేవకుడు. అది బాధ్యత, దైవ సేవకుడు బాధ్యత. అది నువ్వు రోగంతో బాధపడుతుంటే ప్రార్థన చేసే బాధ్యత దైవ సేవకుడిది. నువ్వు అప్పులతో బాధపడుతుంటే నీ అప్పుల నుండి విడిపించమని ప్రార్థన చేసే బాధ్యత ఎవరిదంటే దైవ సేవకుడిది. మైకులలో చేసే ప్రార్థన కాదు. నువ్వు బలహీనత చేత పడిపోయి ఉంటే నీ కొరకు ప్రార్థన చేసేది ఎవరి బాధ్యత అంటే దైవ సేవకుడు బాధ్యత. ఆయన ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. అందుకనే అసలు నీకేమి లేమి కలుగునదో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఎవరితో తెలుసా? దైవ సేవకుడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఏం చేస్తాడు అంటే ప్రార్థన మాత్రమే చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. మొరపెట్టాడు, అయ్యా కనురాలన్న స్త్రీకి ఈ సునిమిరానికి ఏమీ లేదయ్యా, నువ్వు మంచి జ్ఞానం కలిగిన మంచి కనురాలైన ధనవంతురాలు అన్నీ ఉన్నాయి, కానీ పిల్లలు లేరు అని ప్రార్థన చేసింది. కుమారుడు ఇచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత ఆ కుమారుడికి మరణం వచ్చింది. మరలా ఆ కుమారుడు ఆ ప్రార్థన ద్వారా మరలా బ్రతికాడు. అది వేరు సంగతి. నేను అంటాను, మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మనం ఉండవలసిన రీతికి మనం ఉంటే మనల్ని వెతకవలసిన రీతిలో యేసయ్య ఎదిగిస్తూ ఉంటాడు. ఆ సంగతి మనం గుర్తించాలి. కనుకనే మన ఒక ఆయన అంటున్నాడు, పగడాల ప్రవీణ్ గారికి 2,000 కోట్లు ఉన్నాయి. ఎన్ని? ఆయన రాయలసీమ నుంచి హైదరాబాద్ వచ్చాడు. వాడు బ్రదర్ మీద ఎవరో గొడవ పెట్టుకుంటే వాడు బ్రదర్ కొట్టిన ఆయన్ని చంపేంతవరకు కొట్టాడట. చివరికి చచ్చిపోవడంగా బ్రతిగా ఉన్నాడట. కేసు అయింది, పెద్ద గొడవలు అక్కడి చేసి హైదరాబాద్ వచ్చేసి ఆ తర్వాత ఆయన అక్కడ సెటిల్ అయిపోయి దేవుని వాక్యం తెలియపరుచుకుంటూ మార్మర్చి పొందుకుంటూ ముందు గంజాయి, డ్రగ్స్, మందు అన్నీ అలవాట్లు ఉన్నాయి. అప్పుడు ఉన్నాయని చెప్పాడు కనుక ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అన్ని అలవాట్లు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఇక అదే అలవాటు మీద ఇక్కడ మరణాన్ని కూడా లైన్ చేద్దామని చేశారు. ఒప్పుకోలేదు. స్తోత్రం చెప్పండి. కనుక ఇక్కడ మాట ఏంటంటే, ఆయన అన్న మాట ఏంటంటే, ఒకప్పుడు నేను క్రూరుడును. సౌలు ఎవరు? సౌలు ఎవరు? దేవుని బిడ్డలను హింసిస్తున్నవాడు, దేవుని బిడ్డలను కొంతమంది చంపాడు కూడా. అలాంటి వ్యక్తి సౌలు పౌలుగా మార్చుకొని తన సేవలో రాళ్ళ దెబ్బలు కొట్టించుకొని కూడా సేవ చేశాడు. అంతగా దేవుడు మార్చుకున్నాడు. మార్పు రావటానికి ఎవరు కారణం అంటే దేవుని ఆత్మచేతనే మార్పు వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. ప్రతి కార్యము దేవుని ఆత్మచేతనే, మన బలము కాదు, మన శక్తి కాదు. దేని వల్ల మనం ఏం చేయలేం. దేవుని ఆత్మచేతనే ప్రతి కార్యము జరిగించబడింది. వినండి, ఇక్కడ మనం గమనించినట్టయితే చాలామంది ఒక
నేను ఎన్న మాట చెప్తున్నాను, దయచేసి గమనించి వినాలి. ఒక ఇద్దరు పాలివాళ్ళే, అయిన వాళ్ళే, ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే, కానీ వాళ్ళకున్న శత్రుత్వం ఎంత భయంకరమైన శత్రుత్వమో తెలుసా? ఎంత భయంకరమైన శత్రుత్వం అంటే ఒకళ్ళంటే ఒకరికి అస్సలు పడదట, అస్సలు పడదు. అలాంటి పడలేని పరిస్థితుల్లో ఉన్నవాడు ఒకరోజు ఒక ఆయన వేరే దేశానికి ఏదో వ్యాపారం మీద వెళ్ళాడట. వెళ్ళినప్పుడు ఒక రాత్రి తన శత్రువు చూసి ఏం చేశాడంటే వాళ్ళ పరిగెట్లు ఉన్నాయి కదా గేదె, వీళ్ళ మీద పగ ఎలా తీర్చుకోవాలని తెలియక ఏం చేశాడంటే వాళ్ళ గేదెల మీద ఆ పగ తీర్చుకోవడానికి రాత్రి అట్ట వచ్చి ఆ వాళ్ళ గేదెను కూడా తీసుకొని పోయాట. సేలోకి ఎక్కడికో దూరంగా తీసుకొని వెళ్ళి ఒక చెట్టు కట్టేసి ఆ గేదె బతికున్న కానీ చర్మము ఒలిసాడు. విన్నారా ఈ మాట? చర్మం ఒలిసేసాడు. బ్రతికుండగానే వాళ్ళ మీద పగ చేత వాళ్ళ గేదెని రాత్రిపూట ఇంటికొని పోయి ఎక్కడో దూర ప్రాంతంలో చెట్టు కట్టేసి బతికుండగానే దాన్ని కొట్టి దాని చర్మం అంతా వదిలేసి తోలు తీసి బతికుండగానే తోలు తీసి ఆ గేదె భయంకరంగా బాధగా తట్టుకోలేక అరుస్తూ ఉంటే ఈ శత్రువు ఆనందపడుతూ అరే ఎలా చంపుతా, నీ గేదెను చంపినాడు, నిన్ను చంపుతా అన్నట్టుగా వాడు చాలా ఆనందిస్తున్నాడంటే ఆ గేదె భయంకరంగా నోరు లేని కోసం ఏడుస్తూ ఉంటే వాడు భయంకరంగా దాని చిత్రహింసలు పెట్టి కొట్టి దాన్ని తోలు బతుకున్నగానే తీస్తూ ఉంటే అది తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే కళ్ళపు నీళ్ళు పెట్టుకొని అరుస్తూ ఉంటే ఆ మోనార్క్ ఆ పరిస్థితి చూసి సంతోషిస్తూ గంతులేస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నాడట. రోజు ఏమని తెలుసా? తర్వాత దాన్ని చిత్రహింసలు పెట్టాడు, చచ్చిపోయింది. పోయి తీసి పాతి పెట్టాడు, ఏం తెలియదు, వచ్చేసాడు. ఇది ఎవరికీ తెలియదు, కానీ దేవుడికి తెలుసు. స్తోత్రం చెప్పాలి, దేవుడికి తెలుసు. ఆయన భార్య గర్భవతిగా ఉన్నదట. లేక 15 సంవత్సరాలకి గర్భవతి. ఆ గర్భఫలం ఇచ్చిన కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత నర్సులు దడుచుకున్నారట. స్తోత్రం చెప్పండి. వెంటనే తల్లి స్పృహ వచ్చి తల్లి చూసింది. తల్లి చెప్పునే కేకేసింది. హాస్పిటల్లో బయట ఉన్నాడు. అలా ఏంటి నా భార్య కేకేస్తున్న, పిల్లడికి ఏమైనా అయిందని చెప్పి పరిగెత్తుకుని లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఈయన కూడా దగ్గులు పెట్టి అరుస్తూ ఉన్నాడు. ఓ ఆయన ఏంటి పరిస్థితి, ఏంటి పరిస్థితి అంటే ఆ పిల్లవాడు ఒక పశువు రూపంతో పుట్టాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏ రూపంతో పుట్టాడట? గేదె ముఖం వేసుకుని పుట్టాడట. తెలుగులో చెప్తున్నాయనండి, గేదె ముఖం వేసుకుని పుట్టాడట. వికారముగా గేదె ముఖం వేసుకొని పిల్లవాడు. పార్టీలన్నీ బాగానే ఉన్నాయి, ముఖం మాత్రం, తల మాత్రం గేదె. కక్షలకు కార్ఖానాలకు వెళ్ళి చాలా మంది ఈ రోజున దేవుని కృప ఏంటో తెలుసుకోలేకపోతున్నారు, దేవుని చిత్తాన్ని ఏంటి ఎరగలేకపోతున్నారు. కక్ష సాధించామని ఆనందపడుతున్నారు అంతే. నేనంటాను, నీ శత్రువు నీ మీద ఎంత వేచివాడినా నువ్వు మౌనంగా ఉంటే ఆయన ఏం చేస్తారో తెలుసా? నీ పక్షమున నిలబడి నీ శత్రువులను సర్వనాశనము చేస్తాడు. నీ ఎదుటే నువ్వు చూస్తావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ ఎదుటే నీ శత్రువులు సర్వనాశనం అయిపోతావు. నువ్వు చూస్తావా? నాకు అంతే. అయితే నువ్వేమనుకోండి. ఎప్పుడు నా భార్య దగ్గర నుంచి నువ్వు కొన్ని విషయాలు నేర్చుకుంటున్నావు. స్తోత్రం చెప్పండి. నాకేం కోపం ఆగదు. ఆమె ఎప్పటికప్పుడే నీళ్ళు చల్లుతా ఉండదు, పెళ్లి మీద నీళ్ళు చల్లినట్టు. ఆగు,
దేవుడు ఇలాగే చేశాడు. ఆ కొడక మామూలు కొడకండి. యేసయ్యను శిలువ మీద డొక్కలో ఎలా పొడిచారో అప్పుడప్పుడు నాకు డొక్కలో పొడిచి వాక్యం చేత అర్థం చేసుకొని దయచేసి. నిజమే కదా అనుకుంటా నేను. నిజమేగా మరి ప్రభు అలా తగ్గించుకున్నాడుగా. కానీ చూసారా, ఈ శత్రువు తన్నేం చేయలేక తన గేదెని చిత్రవేషం పెట్టి చంపితే ఏ ముఖం పుట్టిందట, ఏ తల పుట్టిందట, ఏ ముఖం పుట్టిందట, గేద ముఖం పుడుతా. ఎప్పుడు ఏం చేయాలతున్నావు? ఏకరాక సంతానం లేదు, పిల్లోడు పుట్టాడు, కోట్లాస్తుంది, ఏం చేసుకుంటాడు? గేద స్వరూపాన్ని మార్చగలుగుతాడా? అంటే ఇప్పుడు మెడకాయ తీసేసి ఇక్కడి నుంచి తీసేసి ఏం చేయాలా? ఏరే పిల్లవాడి ముఖం పెట్టాలి. అది సాధ్యమేనా? జరిగింది. అది గుండెను తీసి గుండెను మార్పు చేస్తున్నారు, కిడ్నీ తీసి కిడ్నీ పెడుతున్నారు, లివర్ తీసి లివర్ పెడుతున్నారు, కళ్ళు తీసి కళ్ళు పెడుతున్నారు. ఇవన్నీ పెట్టచ్చు. మెడకాయ తీసి తలకాయని పెట్టుకొని అక్కడ చూసారా? ఎప్పటి వరకు ఎవడు తెలుసు. నువ్వేమైతే చేయలేవో అదే ఆయన చేస్తాడు. అప్పుడు కూడా దేవునికి స్తోత్రం. నువ్వేదైతే చేయలేవో అదే ఆయన చేస్తాడు. ఆత్మచేత సమస్తము చేయగలిగిన సమర్థుడు నా ప్రభు. ఆమేన్. మన శక్తి కానీ మన బలము కానీ కాదు, మన శక్తి కానీ మన బలము కానీ కాదు. కనుకనే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, మొదటిగా మనం ఎలాగో ఈ యేసే తగ్గించుకున్నాడు కదా. అసలు మనకి ఎక్కడ ఆలస్యం లేదు. అసలు ఆయన పాదాలు కడుగుతున్నాడుగా, శిష్యుల పాదాలు కడుగుతున్నాడుగా. తనకంటే గొప్ప వాళ్ళ పాదాలు కడిగాడా? తనకంటే కింద ఉన్న వాళ్ళ పాదాలు కడిగాడా? తన శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. అందులో ఒక ఆయన అడుగుతున్నాడు. ఆ మాట చదవండి. ఇప్పుడు ఆ మాట చదవండి. ఇట్లా చేయొచ్చు. ఆయన పేతురు నదికి వచ్చినప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వాక్యం నుంచి మనం చూసినట్టయితే ఎన్నో వచ్చిన చదివింది చదవండి. ఇట్లా చేయొచ్చు. ఆయన సీమోను పేతురు నదికి వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. సీమోను పేతురు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా నువ్వు నా పాదములు కడగటానికి నేను తగునా అని అంటే ఆయన అంటాడు, అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట నువ్వు తెలుసుకుంటావు. స్తోత్రం చెప్పండి. శిలువ వేయబడ్డది ఎందుకో నీకు ఇప్పుడు తెలియదు కానీ ఇక మీదట తెలిసింది. 2 చెక్కలు 5 మేకులు పీక్కోలేని వాడు అని నువ్వు అంటున్నావు కదా. ఇప్పుడు నీకు తెలియదు. దేవుని ఉగ్రత జనముందు బిడ్డ నీకు తెలిసింది. మామూలుగా తెలియదు. అప్పుడు నువ్వు మొరపెట్టుకుంటావు, గుండె కొట్టుకుంటావు, యేసయ్యా నువ్వు రక్షకుడు అని అంటావు. కానీ ఆయన నీకు సమయం ఇచ్చి మార్పు పొందుతామని చూశాడు. మార్పు రాలేదు కాక ఏం చేస్తాడో తెలుసా? ఉగ్రత జనముందు ఆ ఉగ్రతని అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తావు, అయ్యో 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 అంటావు. యేసయ్యనికి వెళ్ళి తిరిగి చూడడు. ఆమేన్. తిరిగి చూడడు. ఆయన నీకు ఇచ్చే సమయాన్ని నీకు ఇచ్చేసాడు. కనుక ఆయన దూషించిన వారందరూ యెరూషలేములో దేవాలయం వీధిలో 2000 మంది 30 సంవత్సరాలకి యేసు ప్రభువుని సిలువ వేసిన తర్వాత 30 సంవత్సరాలకి 2000 మంది సిలువ వేయబడ్డారు. ఆ 2000 మంది కూడా శత్రువులకి సిలువ వేశారు. ఆ సిలువ వేయబడిన ఆ 2000 మంది కూడా యేసయ్యను సిలువ వేయండి అని దూషించిన వారందరూ ఒక రాటికి వచ్చేసరికి ఏమైపోయారట? సిలువ వేయబడ్డారు. స్తోత్రం చెప్పండి. నువ్వే మాట అయితే వాడబడతావో అదే మాట ద్వారా నీకు శిక్ష వచ్చింది. నువ్వే యంత్రం అయితే వేస్తావో అదే పంట కోసుకునే సమయం ఒకటి నీకు రాబోతుంది. నువ్వు మంచి విత్తనము కన్నీటితో విత్తావా, సంతోషముతో మంచి పంట కోసం. చెడ్డ విత్తనం వేసావా, ఏడుస్తూ ఆ పంటను కోసే సమయం అనేది ఒకటి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో యేసయ్య ఎలా తగ్గించుకున్నాడు. ఎలా తగ్గించుకుంటే
ఆయన శిలువ మాను మీద ప్రాణాన్ని పెట్టడానికి ఎలా తగ్గించుకున్నాడు. దానికంటే ముందు శిష్యులు పాదాలు కడిగి ఆ రుమాలు తీసుకొని వాళ్ళ పాదాలు తుడిసి మాదిరిగా మనకు చూపిస్తున్నాడు. చిన్నమంద భయపడుతుంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన వింటూ ఉన్నాడు. నువ్వు జాగ్రత్త కలిగి విని అలా నువ్వు నడిచినట్టయితే దేవుని కార్యాలు భూమిని చూస్తావు. చచ్చిన తర్వాత నీవు నీ బిడ్డలు దేవుని రాజ్యానికి ఎత్తబడతారు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, పుణ్యతలు ఎలా ఉండాలని శక్తి చేత కాదు, బలము చేత, ఆత్మచేతనే ఈ కార్యములు జరిగించలేదు. ఇప్పుడు రాజుల గ్రంథం 19 వచ్చాడు. ఆ లెటర్ తీసుకుని వెళ్ళాడు. తను బెదిరించాడు శత్రువు. చూడు, నువ్వేమన్నా పెద్ద ఇదనుకుంటున్నావా? ఇన్ని రాష్ట్రాలు మేము జయించుకుంటూ వచ్చాము, నీకు అంతదేమో ఏంటి అని అంటే దేవునికి కూడా వార్నింగ్ ఇస్తే అది తీసుకుని పోయి బలిపీఠ మీద పరిచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడండి. పాదాలు పట్టుకున్నాడు. వేసి బలిపీఠం అంటే ఏంటి తెలుసా? యేసయ్య పాదాలు. స్తోత్రం చెప్పండి. ఆకాశము, ఆ సింహాసనము, వాక్యం లేకుండా నేను ఏది చెప్పను. భూమి ఆ పాదం అంటే భూమి మీద ఎక్కడ ఆయన బలిపీఠం కడతారో ఆయన పాదపీఠం అంటే ఆ పాదపీఠ దగ్గర, బలిపీఠ దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన పాదాలు పట్టుకొని వదిలిపెట్టారు. యాకోబు ఏం చేశాడు? యేసయ్య పాదాలు పట్టుకొని, ఈరోజు నేను ఎడవనయ్యా, నన్ను ఆశీర్వదించి నాకు ఏ తక్కువ అని, కావాల్సినంత డబ్బు ఉంది, కావాల్సినంత ఇంటి బంగారం ఉంది, కావాల్సినంత పనివాళ్ళు ఉన్నారు, పశువు మందలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏం తక్కువ అని. సమాధానం లేదండి వాడికి. ఎవరికి సమాధానం లేదు? యాకోబు లేదు, యాకోబు బ్రదర్కు లేదు. యాకోబుకి ఎంత ఉన్నా కానీ ఆ మూర్ఖుడు చెప్పేటట్టున్నాడు. అర్థం కాదు. వాడితే పోయింది. గడ్డి గాలిగిపోతే ఇది అంటారు, ఒడ్డు వార్చిపోతే అన్నట్టు వాడు ఏమైపోయింది. ఇప్పుడు పాపం నానా కష్టాలు పడి దేవుడు పాదాలు పట్టుకొని బ్రతిలాడుకొని సంపాదించుకున్నాడు. శివరాత్రికి వచ్చానికి తినేరులో లేకుండా సస్తానేమోనని. అయ్యా, నిజమైన ఆశీర్వాదం ఇది కాదయ్యా, నాకు అసలైన ఆశీర్వాదం నా తండ్రి వద్దకు పంపుతానన్నావు కదా, నా తండ్రి జనాల మధ్యలోకి నేను పంపుతానన్నావు కదా, నా స్వజనుల దగ్గరికి నన్ను పంపుతానన్నావు కదా, ఏంటి ప్రభా ఇది అని రాత్రంతా ఏడుస్తూ ఆడ బలిపీఠం కట్టి ప్రార్థన చేయటం. మనకు యేసయ్య బలిపీఠం దాటి అవతలకి వెళ్ళిపోలా. వెళ్ళాడా? ఏమన్నాడు తెలుసు? పైగా ఏమన్నాడు? నన్ను ఎడు తెల్లవారుతో నేను వెళ్ళిపోవాలన్నాడు. ఎవరు? దేవుడు అడుగుతున్నాడు భక్తుడిని. ఏమని అడుగుతున్నాడు? నన్ను ఇచ్చిపెట్టి బాబు, నేను వెళ్ళిపోతాను, తెల్లవారిపోతుంది. నేను ఎడవను అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే బలిపీఠం అని వద్దా నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తున్నామంటే యేసయ్య పాదాలు పట్టుకున్నావు. ఆయన ఎదిరించుకోడు నిండిగా. ఏ సమస్య పట్టుకున్నావు కన్నీటి ప్రార్థన చేస్తున్నావు, ఏ విషయంలో కన్నీటి ప్రార్థన చేస్తున్నావు, ఆ బలిపీఠం దగ్గర నువ్వు కూర్చున్నావంటే యేసయ్య పాదాలు పట్టుకున్నట్టు గుర్తుపెట్టుకోండి. ఆ పాదాలు వదిలిపెట్టాలి అంటే నిన్ను ఆయన ఆశీర్వదించాలి. 10 ఉంటారు. ప్రార్థన ఏడుపు సాక్ష్యం చేసే పనులు క్రియలేని విశ్వాసం మృతం. అబ్రహాములో క్రియ ఉంది, విశ్వాసంతో ఏం చేశాడు? క్రియ చేశాడు. ఒక కుమారుడు నాకు ఏమంటే ఇస్తాను ప్రమాణాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందుకే కదా ఆ విశ్వాసాన్ని చూసి నీ ఒక్కగాని ఒక కుమారుడు నాకు ఇవ్వడానికి ఇద్దరు లేదు కనుక విస్తరింప చేస్తానని వాగ్దానం చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటాను, నీకు ఒకటి ఉంటే సరే, క్రియ ఉండాలా, విశ్వాసం ఉండాలి. క్రియ ఉండాలా, విశ్వాసం ఉండాలి. భక్తి ఉండాలా, ప్రార్థన ఉండాలా. దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చే మనస్తత్వం ఉండాలి. పశ్చాత్తాపం, పాపమును ఒప్పుకునే మనస్సు ఉండాలి. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్గాలు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకున్నవాడు కనికరము పొందును. దేవుని కనికరాన్ని పొందుకో. మనుషులు కనికరం ఎందుకో? బాధలో ఉన్నప్పుడు మనుషులు వస్తారు, అయిన వాళ్ళు వస్తారు, పోయిన వాళ్ళు వస్తారు. ఆడదు ఎన్ని బాధ వచ్చినాయమని. అరే చాలా బాధలో ఉన్నావు నువ్వు అంటారే తప్పించి. నీ బాధలు ఏమైనా బుధాలు వేసుకొని పోతారు.
నీ పాదాలు బుధాన్ని వేసుకొని పోతారా? నా యేసయ్య బుధాన్ని వేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శిలువ మాను మీద పురాణాడబడుతూ ఆ శిలువలో నీ బాధలు, నీ సమస్యలు, నీకున్న కష్టాలు, నీకున్న నష్టాలు, నీ మరణాన్ని ఆ యేసయ్య భుజం మీద పోసాడండి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎక్కడున్న మాట? లోక భారము మోచుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. ఆడెవడంటాడు? గొర్రెలు 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 అంటాడు. మరి గొర్రెలు కాదురా పిచ్చోడా, గొర్రెలు కాదు. అతను గొర్రెలు అంటే ఏంటో తెలుసా? యేసయ్య కుడి పక్కన దేవుని రాకడ సమయంలో యేసయ్య కుడి పక్కన ఉండేది గొర్రెలు, ఎడం పక్కన ఉండేది మేకలు, మేక మొక్కవాడ. అవే దేవునికి స్తోత్రం. ఎడం పక్కన ఉండేది మేకలు, కుడి పక్కన ఉండేది గొర్రెలు. ఆ గొర్రెలు మేము, యేసయ్య కుడి పక్కన ఉండేది మేమే. తండ్రి భూమి పుట్టినది మొదలుకొని ఆశీర్వదించబడిన పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడానికి ఆయన కుడి పక్కలో మేము గొర్రెల వెళ్ళబడబోతూ ఉన్నాం. తప్పన కొట్టి దేవునికి స్తోత్రం. ఇది తెలుసుకోకుండా, వాక్యం తెలియకోకుండా, ప్రభు గురించి తెలియకోకుండా మాట్లాడతా. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా నీ నామముల కంటే పై నామము కలిగిన వాడుగా, ఆరాధనకు యోగ్యుడిగా. ప్రేమ దేవుని బిడ్డలారా, రాజు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. యాకోబు ఏడ్చినట్టుగా ఏడుస్తూ ఉన్నాడు. ఒక ప్రవక్త వచ్చేసాడు. రాజు హిజ్కియా, దేవుడు ఒక మాట చెప్పాడయ్యా. ఏ మాట? అశ్షూరు రాజు నీ మీదికి రాడు, ఒక్క బాణమైన ఏడు దేవుడు సెలవిచ్చాడు అన్నాడు. ఆపాడా ప్రార్థన? ఆపల. ఇది కాదయ్యా నాకు కావాల్సిందే. శత్రువు నేల మనకతో లేకుండా పోవటం నాకు కావాలనుకున్నాడు. ప్రార్థన చేయడం మొదలు మాట అన్నాడు. ఇక పర్వాలేదనుకో లెగడా, ఇక పర్వాలేదనుకో లెగలేదు. ఇంకా ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. ఏం జరిగింది తెలుసా? ఆ రాత్రి దేవుని దూత బయలుదేరి 1,85,000 మందిని హతము చేసెను. స్తోత్రం. హతము చేసెను. 1,85,000 మందిని హతము చేసెను. దేనివల్ల సాధ్యం ఏంటి చెప్పండి? మూలవాక్యం ఏంటి? మూలవాక్యం ఏంటి? శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగు. స్తోత్రం చెప్పండి. 1,85,000 మంది శత్రువులు, అసురు రాజు శత్రువులు 24 రాష్ట్రాలు గెలుచుకొని వచ్చేసారు. కానీ ఇక్కడ మాత్రం ఎవరున్నారో తెలుసా? సైన్యములకు అధిపతి అయిన శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకండ యుద్ధము. స్తోత్రం. యుద్ధము యెహోవాదే, యుద్ధము మనకి రాజులు ఎవరు లేరు, సూర్యులు ఎవరు లేరు, బలాదులు ఎవరు లేరు. మన తరపున ఏ బలము లేదు. మనకు కావాల్సింది ఏంటంటే సైన్యములకు అధిపతి యెహోవాను ఆశ్రయించిన వాడు ఎక్కడ సిగ్గుపడడు. ఈ శత్రువుల ముందు లేకున్నప్పుడు ఎందు భోజనం ఏర్పాటు చేయబోతున్నాడు. స్తోత్రం. నీ శత్రువులు ఎదుట, నిన్ను చూసి నవ్విన వారి ఎదుట, నిన్ను తరిమిన వారి ఎదుట, నిన్ను దూషించిన వారి ఎదుట, నిన్ను బాధించిన వారి ఎదుట ఒక సమయము నీ కంటే ప్రభు తేబోతున్నాడు. ఆ సమయము నీ శత్రువు తలదించుకొని సిగ్గుపడబోతున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అయితే నువ్వేం చేయాలా? ఎలా ఉండాలంట? నువ్వు ఎలా ఉండాలా? యేసయ్య ఏం నేర్పాడు? శిశువులు పాదాలు కడిగి వాళ్ళతో తోర్చుతో నేర్పాడు. అంటే అంతకంటే ఇంకా నేర్పవలసింది ఏమి లేదు. అసలు రాజు నేర్పడు ఇక్కడ,
ప్రార్థన ద్వారాగా, దేవుని ఆత్మ ద్వారాగానే దేవుని ఆత్మను పొందుకున్నాడు, దేవుని ఆత్మను గెలుచుకున్నాడు, ప్రార్థన చేశాడు, కన్నీరు కచ్చాడు, దేవుని పాదాలు పెట్టుకుని ఏడ్చాడు. మన శత్రువుల మీదకి 1,85,000 మందిని చంపడానికి ఒక్క దూతను పంపాడు యేసయ్య. ఒక్క దూతను పంపించాడు. ఆ ఒక్క దూత, ఖడ్గదూత వచ్చి తెల్లారిపాటి కదా ఎక్కడ వాళ్ళక్కడ శత్రువులందరూ పెంట దెబ్బలు మరి పడిపోయి ఉన్నారండి. రాజు బయటకు వచ్చేసాడు. ఎక్కడ వాళ్ళు ఎక్కడ పడిపోయి ఉన్నారు, ఎక్కడ వాళ్ళు ఎక్కడ పడిపోయి ఉన్నారు. ఒక్కడ కూడా కొనవుపుతో లేడు, అక్కడ కూడా కొనవుపుతో లేడు. అదే నేను అంటాను, మన సైన్యము, మన బలశాలులు ఆ యుద్ధానికి వెళ్ళినట్టయితే అందరూ ఎంతో ఆ గ్రామంలో లేదంటే ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో హిజ్కియా తరపున చెల్లిన వాళ్ళు ఎంతమంది నశించిపోయేవాళ్ళో తెలియదు. ఒక్కడ నశించుకోకుండా కాపాడింది ఏంటో తెలుసా? దేవుని కృప, దేవుని ఆత్మ. ఆ రాజు ప్రార్థన, తన తగ్గింపు. నేను అంటాను, నీళ్ళు తగ్గింపు ఉండాలా, కన్నీటి ప్రార్థన ఉండాలా, హెచ్చుపు స్వభావాన్ని నువ్వు తొక్కివేయాలి. గర్విష్ఠులు ఎక్కడ యేసుకిల గ్రంథంలో అంటున్నారన్నమాట. గర్విష్ఠులని ఆయన ఏం చేస్తాడు? అడగదొక్కేస్తాడు. గర్విష్ఠులు ఇంకో మాట ఉంది, భక్తిహీనులు. అక్కడే భక్తిహీనులు భక్తిహీనులు దుర్మరణము పొందుతున్నట్టు రాయబడు యేసుకిల గ్రంథంలో. యేసుకిల గ్రంథంలో మనం చూసినట్టయితే 33 8 చదువమ్మా. దుర్మార్గుడా, నువ్వు నిశ్చయముగా. ఎవరిచ్చిన మాట ఇది? ఎవరిచ్చిన మాట అంటే ఇది? దుర్మార్గుడా అంటే ఎదట వాళ్ళని ఎప్పుడు చెరుపుతూ, ఎదట వాళ్ళ మీద ఎప్పుడు కయ్యాన్ని కారు దురుపుతూ, ఎదట వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టాలనే మనస్తత్వం ఉన్నవాడు దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడికి నిశ్చయముగా ఏమిటంటే దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణము నొందుదవు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్టు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణమును కూర్చి నిన్ను విచారణ చేయుదును. ఎవరంటున్నాడు? యేసుకుని అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. దుర్మార్గుడు చచ్చిపోతాడు కానీ బాబు, ఆ దుర్మార్గుడికి నా మాటలు ఎందుకు తెలియపరచలా? నువ్వు తెలియపరచలేదు కనుక వాడు దుర్మార్గుని చచ్చాడు కనుక వాడు మరణానికి నువ్వు సమాధానం చెప్పాలి. నాకు దుర్మార్గుడు కూడా మనిషేగా, వాడు మారుపరచు రాలేదంటే నువ్వు వాక్యం చెప్పరా, నువ్వు ప్రేమ కలిగిన మాట చెప్పరా, నా గురించి నువ్వు చెప్పరా. కనుకనే వాడు చచ్చాడు కనుక నువ్వు నేను ఏర్పాటు చేసుకున్నాను. వాడు చచ్చాడు కనుక వాడికి ఏం నువ్వు చెప్పలేదు కనుక, వాడు దుర్మార్గుడు కనుక చచ్చాడు కనుక నిన్ను నేను ఎక్కడుతాను. తన ప్రాణం కొరకు ఏమన్నా అక్కడ చూడండి. అయితే దుర్మార్గుడు తన దుర్మార్గమును విడవక కొనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గమును విడవని ఎడల అతడు తన దోషములను బట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణమును దక్కించుకుందువు. అంటే ఇక్కడ 2 రకాల మాటలు చెప్పాడు. ఒకటి, నువ్వు ప్రకటించినప్పుడు నీ మీద దోషం ఉండదు. నువ్వు ప్రకటించలేదా ఖచ్చితంగా నేను లెక్క అడుగుతానే అని. కనుక ఈ పక్కన ఒక ఆమె ఉందనుకో, ఈ పక్కింటి ఆమెని దేవుడి గురించి తెలియపరచాల్సిన అవసరం నీకు ఎంతైనా. వాళ్ళు గొడవలు పెట్టుకున్నారు భార్య భర్తలు, తెలియపరచాల్సిన అవసరం నీకు ఎంతైనా. కొంతమంది గోడ మీద పిల్లిలాగా ఏం చేస్తారో తెలుసా?
భార్య భర్తలు గొడవ పెట్టుకుంటుంటే చూసుకుంటుంది రాహా అలాగే ఏమేమంటుందో పడతరా లేదా సొంతం అన్నట్టుగా ఎంతో ఆశతో చూస్తారు. అదే దుర్మార్గత నీ మీదకి వచ్చింది, జాగ్రత్త. స్తోత్రం చెప్తాను. దుర్మార్గతను చూసి దాన్ని ఖండించి నువ్వు చెప్పాలా. చెప్పకపోతే ఆ దోషం నిన్ను ఏలుబడి చేసింది. మనకెందుకే ఓకేవే, మనకెందుకు మన పోతనంగా మంచిదని మన పోతనంగా వాళ్ళు చెప్పకపోతే వాళ్ళ జోలింది నీకు, వాళ్ళు వస్తారా రాదు నీకెందుకు, వాళ్ళ జరిగింది నీకు, మనం పోతున్నాంగా. ఖచ్చితంగా ఎవరికి లెక్క చెప్పాలి తెలుసా? ఎవరికి లెక్క చెప్పాలా? దేవునికి లెక్క చెప్పాలా. వాళ్ళకి తెలియదు, నువ్వు తెలిసినా తెలియపరచలేకపోతే వాళ్ళు అకస్మాత్తుగా వచ్చారనుకో, వాళ్ళ గురించి ఈ పక్కింటోడి గురించి నువ్వు సాక్ష్యం ప్రభుత్వం స్తోత్రం చెప్పండి. ఉందా లేదా? అక్కడ నీ పక్కింటోడి గురించి నిన్ను అడుగుతాడు. ఎందుకు చెప్పలేదు? నా గురించి ఎందుకు చెప్పలేదు? నీకు తెలుసుగా. మీరు అనుకున్నారు ఏసుకెళ్ళే అనుకుంటున్నారు. కాదు, కృపా సంతోషం కూడా అంటున్నాడు. కాదు, నిన్ను అంటున్నాడు, నీ పక్కింటోడు కూడా అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. కనుక ప్రియమైన దేవుని వెళ్ళారా, గేదెలు చిత్రహింసలు పెట్టి చంపితే గేద మొహం వేసుకొని పిల్లలు పుట్టినట్టు దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. అడుగుతాడమ్మా నిన్ను, లెక్క అడుగుతాడమ్మా. నువ్వు చేసిన పనులన్నీ లెక్క అడుగుతాడమ్మా. అడుగుతాడా లేదా? ఏంటక్క చెప్పలేదు? అడుగుతాడా లేదా? దేవుడు నీ పక్కన నాశనం అయిపోతుంటే నువ్వు ప్రశాంతంగా వైశాఖాన్ని అమ్మగా అనుభవిస్తుంటూ చక్కగా చూసినా ఖచ్చితంగా ప్రభు నిన్ను అక్కడ నీ ప్రభు గురించి చెప్పు, నీ రాజు గురించి చెప్పు. మనకు ఒక రాజు ఉన్నాడు, కుడి పక్కన దొంగ చెబుతున్నాడు, అయ్యా నీకు ఒక రాజ్యం ఉందయ్యా, ఆ రాజ్యంలో నన్ను కూడా చేర్చుకోవడం అడిగినట్టుగా. కనీసం ఆ కుడి పక్క దొంగరాగా చెప్పాలి. నువ్వు దొంగ కాదు, మేము దొంగలం అన్నాడు స్థితిలో. మేము సువార్త ప్రకటించని దొంగలం, మేము సువార్త ప్రకటించని దొంగలం. అస్సలు ఒప్పుకోం మేము, కఠినమైన మనసు మాది. అసలు ఒప్పుకోం మేము, కఠినమైన మనసు. సత్యాన్ని ఒప్పుకోం. దేవుడైన ఒప్పుకుంటాడు కానీ మేము అసలు ఒప్పుకోము. మేము సత్యాన్ని అసలు పాటించు. సత్యం చెప్పండి, సువార్త ప్రకటించని దొంగలం. అబ్బ కోసపుచ్చినట్టు చెప్పాలా, అట్టుపడి నోట్లో పెట్టినట్టు చెప్పాలా. అప్పుడు ఏమన్నా కాస్త అర్థమైంది చెప్తాడు. రానున్న సమయంలో ఒక ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆ ధనవంతుడు చనిపోయినప్పుడు అంటే ప్రేతాత్మలు వచ్చాయి. ధనవంతుడు చనిపోయినప్పుడు ఎవరు వచ్చారంట? ప్రేతాత్మలు వచ్చింది. పాతాళం తీసుకోవడానికి లాజరు అన్నింటికి తగ్గించుకొని చనిపోయిందా ఆ లాజరు తీసుకోవడానికి దేవదూతలు వచ్చినాయి అంటే అక్కడ రాయబడదు. స్తోత్రం చెప్పండి. కనుక ఒక మాట ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ మాట, అది 24 చదువు. 22 చదువు. స్త్రీలారా మేము ఎన్నోసార్లు చదివినాము, మాకు తెలియదా ఈ వాక్యం? అంతేనా? అంతేగా చదవనా? ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైయులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ప్రతి విషయంలో తన పురుషులకు లోబడవలెను. పురుషులారా కొంతమంది పురుషులకు లోబడరు. కొంతమంది విషయాలలో ఎప్పుడు ప్రార్థన 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 ప్రార్థన. డ్యూటీకి పోయి చన్నం పెట్టవే, ప్రార్థన చేసుకోండప్పా, పెట్టప్పా. స్వరం మారిపోతుంది. ప్రార్థన స్వరం వచ్చేసి పనికి పోయి వస్తాడు, అన్నం పెట్టవే, ప్రార్థన చేసుకున్న గదిలో ఉన్న కనపట్లా. స్నానం చేస్తాడు, నీళ్ళు పాత్రలు
ప్రార్థన చేసుకుంటున్నా కనపడకుండా ఈ కళలో మేకులు కొట్టారా? నేను అంటాను, ఇంట్లో పరిచర్య చేయకపోతే నీ దేవుడికి ఎంత పరిచర్య చేసినా దేవుడు నీకు ఇష్టపడదు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. సమాధానం, భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోకుండా నువ్వు మందిరానికి వచ్చినా కానీ ఆ రోజు వేస్ట్. దేవుని లిస్టులో పరిశుద్ధ గ్రంథంలో మరొక గ్రంథంలో నీ పేరు ఆదరు రాయబడదు. ప్రార్థన చేసుకోవడానికి పగలు 12 గంటలు ఉందా, నైట్ 12 గంటలు. నువ్వు అంతగా పెద్ద భక్తురాలు అయితే, నువ్వు అంత పెద్ద ప్రార్థన భక్తురాలు అయితే చెయ్యి, కానీ లోబడు. ఎవరికి లోబడాలా? కనపడుతున్న నీ భర్తకు లోబడితే దేవుడికి నువ్వు లోబడి, దేవుడికి లోబడి నీ భర్తకు లోబడుకుంటూ. ఒక అమ్మడు అస్సలు ఎంత సేదరపడి వంగడ పురుగు చూసినట్టు చూసింది భర్తని. మళ్ళీ ప్రార్థనకు వచ్చింది. అమ్మ యాడికి వెళ్తున్నా? ప్రార్థనకి వెళ్తున్నా. ప్రార్థనకే వశమహోదన ముందు నువ్వు ఇంట్లో సమాధానం పడి స్తోత్రం చెప్పు. ఇంట్లో ముందు సమాధానం పడి ఇంట్లో నిజముగా నీ ప్రవర్తన బట్టి నీ భర్త మారు మనసులోకి నడిపించబడాలా. పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, భార్య ప్రవర్తన బట్టట భార్య భర్తలో పట్టబడతారు. అది నేర్చుకుంది. అటువంటి స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరినైనాను వాక్యమునకు అవిధులైతే వారి భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తన భార్య నడవడం వలన రాబట్టబడవచ్చు. స్తోత్రం చెప్పండి. మీ పవిత్ర ప్రవర్తనను బట్టి ఇంట్లో నీ ప్రవర్తన చూస్తాడు. నీ ప్రవర్తన నీ భర్త చూస్తాడు. నువ్వు మందిరానికి వచ్చి వెళ్ళినంత మాత్రం భక్తురాలు అయిపోవు. నువ్వు మందిరానికి వచ్చి వెళ్ళినంత మాత్రం నువ్వు భక్తుడు అయిపోవు. భార్యను ప్రేమించు, భర్తను ప్రేమించు, లోబడి వచ్చి దేవునికి లోబడి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎక్కడ ఆగిపోకుండా దేవుని సన్నిధికి వెళ్ళిపోతే నీకు వెంటనే నీకు రిప్లై వచ్చింది, వెంటనే నీకు జవాబు వచ్చింది. నువ్వే అంశం పైన ప్రార్థన చేస్తావో ఆ దేవుడు ఆ అంశాన్ని వెంటనే నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. అంతేగాని నీ ప్రవర్తన మారుకోకుండా, నీ పరిస్థితులు మారుకోకుండా ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏమో చెప్పండి. మన ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం ఉందా? ఎస్ఐ అంతగా తగ్గించుకున్నాడు, నేను అంతగా తగ్గించుకున్నాను. ప్రతిసారి నీ గుండెలలో ఆ మాట పెట్టుకో, నీ గుండెలలో ఆ మాటను పెట్టుకో. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది, ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమ దేవుని ఈరోజు మనం నేర్చుకుంది ఏంటంటే మన బలం కాదు, శక్తి కాదు, దేవుని ఆత్మచేత సమస్త కార్యాలు జరిగించాలి. కనుక దేవుని పాదాలు పట్టుకొని పెట్టలేకపోవాలి. నాకు మాట దేవుని కృపను బట్టి మా మేనలు గుర్తు చేశాడు. నేను సాయంత్రం ఆయన ఎన్ఎస్కోప్ ఎంచుకొని వచ్చాడు. ఆ కడుపులోకి లైట్ కనిపిస్తారు కదా, ఆ పేగులలో ఏమైందా? ఇదే ఖచ్చితంగా నాకు ఒక 20 సంవత్సరాలు, 15 లేదు 18 సంవత్సరాలు, 18 సంవత్సరాల క్రితం మా పెద్ద మేనరుడు మాధవరావు అని తన భార్య ఇద్దరు కలిసి ఖమ్మం వెళ్తూ సాయంత్రం నన్ను రమ్మను, హాస్పిటల్కి వెళ్తాను, నాకు ఒంట్లో బాగుంటుంది అని చెప్పి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఆల్రెడీ నాకు కాస్త నీరసంగా, నాకు కూడా బాగోలేదు, అందుకనే డబ్బులు ఏం లేవు. వాళ్ళు సాయంత్రం రమ్మన్నారు కాబట్టి వాళ్ళే సాయంత్రం పెట్టుకున్నారు కాబట్టి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎండోస్కోప్ చేయించుకోవడానికి రాంచారు. రక్త పరీక్షలు అవన్నీ అయిపోయినాయి. ఆ మేనరుడు అన్నారు, కాస్త నీ బ్లడ్లో తేడా ఉంది, నీకు ఎండోస్కోప్ చెయ్యవు అని అన్నారు. సరే ఎట్లాగా డబ్బులు కట్టాం కదా, మా నువ్వు చేయించుకోలేదు బాగోలేదు అని కూడా చేయించుకోమన్నారు. నేను చేయించుకుంటే ఆ డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, నీ కడుపులో
పేరుకి గడ్డ అయింది, గడ్డ పుండయింది, పుండంతా మానిపోయి వచ్చింది. ఎక్కడ మందులాడో ఆ మందులో కూడా చిన్నగా ఉంది, ఏమీ లేదు, పెద్ద పుండే కానీ మానిపోయి వచ్చింది అండి. అదంతా మానిపోయి వచ్చేసింది, అది క్యాన్సర్ పుండు లాంటిదే కానీ మొత్తం మానిపోయింది, ఏమీ లేదు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభుని తెలుసుకున్నాను. కాస్త క్రిస్తు ప్రార్థన చేసేటప్పుడే కడుపులో అయిన పుండుని ఏ మెడిసిన్ లేకుండా బాగు చేసిన దేవుడు తెలుసుకున్న తర్వాత ఆయన పాదాలు పట్టుకుని వాక్యానుసారంగా నువ్వు కన్నీరు గార్చి ఆత్మానుసారంగా నువ్వు జీవించినట్టయితే ఇంకెంత గొప్ప కార్యాలు చేస్తాడో ఒకసారి ఆలోచించాడు. ఒకసారి స్తోత్రం. నేను సాయంత్రం గుర్తు చేశాడు, నిజమే ప్రభు, మనసులో దేవుని స్తుతించాను, ఎంత గొప్ప కార్యం చేస్తాడు నా జీవితంలో. క్యాన్సర్ పుండునే మాన్పించేసావు, ఏ మెడిసిన్ వాడలేదు ప్రభు, దగ్గర డబ్బులు లేవు, వాడటానికి అవకాశం లేదు, డబ్బులు లేవు, పేదరికం ఉన్నా, భార్య బిడ్డలు పోషించుకోవడానికి కష్టంగా ఉంది, నేను చేస్తున్న వర్కులో ఇంకే హాస్పిటల్ చూసుకోవాలా. దేవుడు ఆ రకముగా ఒక సాక్ష్యాన్ని బయటేశాడు. అతని బ్లడ్ సరిగ్గా లేదని నీకు చేయమని చెప్పి, అంటే అది కాస్త ఆయన నువ్వు చేర్చుకోమని చెప్పానంటే నేను చేర్చుకున్నప్పుడు ఆ డాక్టర్ గారి ద్వారా దేవుడు ఇచ్చిన సర్టిఫికెట్. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, నమ్మండి, అద్భుత కార్యాలు చేస్తాడు, వినండి. దేవుని పట్ల మనం నమ్మకంగా ఆత్మ కలిగి ఏ పనిని చేయాలంటే ముందు ప్రార్థన, కన్నీరు. దేవుని ఆత్మచేతనే కార్యాలు జరుగుతాయి, మన బలము కానీ మన శక్తి కానీ కాదు. ఇసుకే రాజు గురించి అన్నారు కదా, ప్రార్థన చేశాడు, దేవుని ఆత్మకార్యాలు జరిగినాయి. నీ జీవితంలో కూడా ఆత్మకార్యాలు దేవుడు జరిగిస్తాడు. నువ్వు తగ్గించుకోవాలా, లోబడ. భర్తకు భార్య లోబడాలా, భార్యకు భర్త లోబడాలా, పిల్లలు లోబడాలా, దేవునికి అందరూ కలిసి దేవునికి లోబడాలి. అప్పుడు దేవుని అద్భుతమైన కార్యాలు మన కుటుంబాలలో జరుగుతాయి. బలవంతుడు ప్రార్థన చేస్తున్నాం. పరుగుది మాకు ప్రతిదాని కొరకు, ఉరకలు పెట్ట మాకు ప్రతిదాని కొరకు. దేవుని కార్యాలను చూడాలి అంటే బలిపీఠమైన పాదం పట్టుకొని ఏడు. నీ సమస్యల గురించి ఏడు అమ్మా, నీ బాధల గురించి ఏడు, నీ కష్టాల గురించి ఏడు తల్లి, నీ అప్పుల భారం గురించి ఏడు. ఎవడో సహాయం చేస్తే 10 సార్లు అంటాడు నేనే సహాయం చేశానని. యేసయ్య సహాయం చేస్తే ఏనాడు నిన్ను అడగడు. ప్రభు బాధలు పెట్టుకున్నాడు, తగ్గింపు లేదా, నాకు ఆ తగ్గింపు స్వభావం నీవు అయ్యా. ప్రతి దానికి ఆరాటం పడే మనసు నాలో తీసివేయి, ప్రతి దానికి పరుగు తీసే మనసు నాలో నుంచి తీసివేయి. నీ ఆత్మ కార్యాలు నాకు కావాలి ప్రభు, నా బలము కానీ నా శక్తి కానీ కాదు, ఆత్మ కార్యాలు నాకు కావాలి. ఈ ఆత్మ చేత నింపబడాలి. మేము కొడితే పాపం, నువ్వు కొడితే ఏ దోషపడదు నాయన. వా ఆత్మకార్యాలు జరిగించండి. ఓ మా శక్తిని నమ్ముకుంటాం, మా బలాన్ని నమ్ముకుంటాం. ఎంత వాక్యమైనా నీ చదువులో దేవుని ఆత్మడాలా, నీ ఉద్యోగంలో దేవుని ఆత్మడాలా, నీ వ్యాపారంలో దేవుని ఆత్మడాలా, నీ పిల్లల జీవితాలు మంచి మెరుగైన రీతిలో ఉండాలి అంటే దేవుని ఆత్మ అభిషేకము నీ కుటుంబంలో ఉండాలి. దేవుని ఆత్మచేతనే కార్యాలు జరుగుతాయి. మన బలము కాదు, మన శక్తి కాదు. నీ బలం మీద నువ్వు ఆధారపడుతున్నావా? నీ శక్తి మీద నువ్వు ఆధారపడుతున్నావా? తప్పు. ఇప్పటికే తెలుసుకో, దేవుని ఆత్మ మీద ఆధారపడు, దేవుని ఆత్మ మీద ఆధారపడు. దేవుని కార్యాలు ఆత్మచేత జరిగించబడతాయి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా, వందనాలు, స్తోత్రం. అడుగుదాం, ప్రభుని అడుగుదాం. నాయనా క్షమించు, కృప చూపించు, సహాయం చేయి. బిడ్డలు అందరూ ప్రభువా, వారి జ్ఞానము మా జ్ఞానం ఏర్పడింది నాయన, మా తెలివి ఏర్పడింది నాయన, మా శక్తి ఏర్పడింది నాయన, మా బలము ఏర్పడింది ప్రభువా.
మీ ఆత్మ లేకుండా మేమేమీ చేయలేము ప్రభువా. దేవా సహాయం చేయండి. సహాయకర్తవు నీవే కదా ప్రభు. నాకు సహాయం చేయి. మారాను మధురముగా మార్చిన దేవా, మోడులను సిగిరింపచేసిన శక్తివంతుడా, నీ ఆత్మ కార్యాలు ఆ మధ్యలో జరిగించవా, నీ ఆత్మ కార్యాలు మా మధ్యలో జరిగించవా. మా శక్తి కాదయా, మా ఫలము కాదయా, మా శక్తి కాదయా, మా ఫలము కాదయా, నీ ఆత్మ చేతనే కార్యాలు జరిగించును, నీ ఆత్మ చేతనే కృప మేము పొందుకుందుము. ఆ కృప లేనిదే మా జీవితము వ్యర్థమే, ఆ కృప లేనిదే మా జీవితము శక్తి చేత కాదయా, ఫలము చేత కాదయా, మా శక్తి చేత కాదయా, మా ఫలము చేత కాదయా, ఈ ఆత్మ చేతనే ఈ కార్యాలు జరగు, ఈ ఆత్మ చేతనే యా కృపను మేము పొందదము, ఈ ఆత్మ చేతనే కార్యాలు జరుగును, ఈ ఆత్మ చేతనే ఆ కృపను మేము పొందుదము. శక్తి చేత కాదయా, మా ఫలము చేత కాదయా, శక్తి చేత కాదయా, మా ఫలము చేత కాదయా. ఇస్కియా కన్నీరు విడువగా శత్రువులను పట్టి పెట్టినావు, ఇస్కియా కన్నీరు విడువగా శత్రువులను పట్టు పెట్టినావు. ఇసమైన నీరు అంతటలలో ఆత్మ అనే ఉప్పు వేయగా, ఇసమైన నీరు అంతటిలో ఆత్మ అనే ఉప్పు వేయగా, మధురముగా మార్చిన దేవా, మా జీవితాలు మార్చగలిగిన యేసయ్యా, మధురముగా మార్చగలిగిన యేసయ్యా, మా జీవితాలు మార్చగలిగిన దేవా. శక్తి చేత కాదయా, బలము చేత కాదయా, శక్తి చేత కాదయా, మా బలము చేత కాదయా, మీ ఆత్మ చేతనే ఈ కార్యాలు జరుగును, నీ ఆత్మ చేతనే ఈ కృపను మేము పొందుదము, నీ ఆత్మ చేతనే ఈ కార్యాలు జరుగును. యేసయ్యా పరిశుద్ధుడు అన్న తండ్రి, మీ కొందరు స్తోత్రము తండ్రి. మా శక్తి కాదు, మా పరుపు కాదు, మీ ఆత్మ చేతనే కార్యము మేము పొందాలి, మీ ఆత్మ చేతనే ఆ కృపను మేము పొందుకోగలం తండ్రి. మీ ఆత్మ లేకుండా మేము ఏమీ చేయలేము నాయన. మీ పాదాలు కట్టుకొని బ్రతుకులు అడుగుతున్నాం ప్రభువా, సహాయం చేయండి, కృప చూపించండి. ప్రతి బిడ్డలు ఈ వాక్యములు తెలుసుకున్న దేవా, ఇంకా నేను మూర్ఖురాలుగా బ్రతుకుతున్నాను, మూర్ఖుడిగా బ్రతుకుతున్నాను. మీ ఆత్మ లేకుండా నేను ఏం చేయగలుగుతా ప్రభు? ఏముంది నాలో? ఏ పరిశుద్ధత లేదు. అయినను నా కొరకు కూడా శిలువ మీద ప్రాణం పెట్టావు కదా, నా కొరకు ఆ శిలువ మానం మీద వేలాడం చేయబడ్డావు కదా, నా కొరకు ఆ రక్తాన్ని సిందించావు యేసయ్యా. నా కొరకు బాదిరిగా శిశువులు పాదాలు కలిగా నేను ఎందుకు తగ్గించుకోలేకపోతున్నా? అపవాది నన్ను ప్రేరేపిస్తుందయ్యా, తగ్గించుకోలేకపోతున్నా. నా బలం మీద, నా శక్తి మీద నేను ఆధారపడుతున్నానయ్యా, లోకం మీద ఆధారపడుతున్నానయ్యా.
సమస్త కార్యాలు మీరే చేయగలిగిన గొప్ప దేవుడు. ఈ కృప నాకు సారయ్యా, ఈ కృప సారు ప్రభు. పరిశుద్ధమైన తండ్రి మీ కొందరు స్తోత్రం. ప్రతి మాటను హృదయంలో దాచుకొని దేవా మీరు మాకు బయలుపరిచిన ప్రతి మాటను మీకు లోబడి మేము జీవించినట్టుగా సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.